నమస్తే. తెలుగు సినీ పరిశ్రమపై నటి అనన్య నాగల్ల చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని కలిగిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినటువంటి అనన్య నాగల్ల 2019లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో కొన్ని మూవీస్లో కూడా ప్రధానమైనటువంటి రోల్స్లో యాక్ట్ చేసింది. అయితే తాజాగా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతున్నటువంటి తంత్రా సినిమాకి సంబంధించినటువంటి మూవీ ప్రమోషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడక్కడ అటెండ్ అయ్యి దాని గురించి చెప్తున్నటువంటి క్రమంలో కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్రమంలో మీ మ్యారేజ్ ఎప్పుడు అని అడిగినప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వివాహేతర సంబంధాలు ఎక్కువ, నాకు పెళ్లి మీద ఆసక్తి అనేది లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి ఘాటైన వ్యాఖ్య చేసింది. ఇప్పుడు దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ఇలాంటి ఆరోపణలు వ్యాఖ్యలు చాలా వచ్చాయి. కానీ పర్టికులర్గా అనన్య నాగల్లా చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఆమెను సంజయ్ కోరే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. అంటే అనన్య నాగల్లా ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ హీరోయిన్. సో ఇలాంటి సందర్భంలో ఆమె ఎలివేట్ కావడానికి, అంటే మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమపై ఒక నింద లేకపోతే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఒక్కసారిగా ఫేమస్ అవుతారు అనే దాని మీదే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు అనేది కూడా సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. తెలుగు సినీ పరిశ్రమలో చూస్తుంటే చిరాకు వస్తుంది. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటేనే నాకు సంతోషంగా లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది పెద్దలు ఆమె నుంచి సంజయ్ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అనన్య నాగల్లా సినీ ఏదైతే ప్రమోషన్ ఉందో ఆ మూవీ కోసం, తంత్ర అనే సినిమా కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సోషల్ మీడియా కానీ ఇప్పుడు మీడియాలో ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా చేశారు. పబ్లిసిటీ కోసమే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది.